వార్తలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. పోలవరం నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెంలో నేత్రపర్వంగా జరిగిన శ్రీనివాస శివ కార్తికేయ కళ్యాణం, కార్తీక దీపోత్సవం, పాల్గొన్న భక్తులు. దుమ్ము లేపుతున్న టిప్పర్స్, వేగంతో రాకపోకలు సాగిస్తున్న టిప్పర్స్ కారణంగా పొంచి ఉన్న ప్రమాదం అంటున్న ప్రయాణికులు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ, పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాలలో వివాహం అనేది చాలా విశేషమైనది. ఆది నుంచి నేటి కాలం వరకు వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి బంధం కేవలం మానవులకే కాదు, దేవతామూర్తులకు సైతం చేస్తుంటారు. అందుకే కాపోలు కళ్యాణం కమనీయం అంటుంటారు. ఏకకాలంలో ఒకే ముహూర్తంలో ఒకే వేదికపై త్రిగుణాత్మక దేవతల వివాహం, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిలన్నాయి. కోయిలగూడెం మండలం సీతంపేటకు చెందిన రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠాధిపతి ఎర్రమిల్లి మనోజ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస శివ కార్తికేయ కళ్యాణం దాతల సహాయంతో విజయవంతం చేసినట్లు తెలిపారు. కళ్యాణంలో వచ్చే ప్రతి క్రతువుకు పౌరాణిక వాచస్పతి వారణాసి సేతుమాధవ లక్ష్మీ నరసింహమూర్తి అర్థం తెలియజేస్తూ వినుసొంపైన వ్యాఖ్యానం చేశారు. కేరళ డప్పుల సవ్వడి, భక్తి గీతాలు, వేద మంత్రాలతో కళ్యాణం నిర్వహించారు. పెళ్లంటే 3 ముళ్ళు 7 అడుగులే కాదని, వాటి సారాంశం ఎంతో ఉందని వివరించారు. శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ ఉత్సవ విగ్రహానికి 21 రకాల హారతులు అర్పించారు. భారీ స్థాయిలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు. రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం తరపున నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణను ధార్మిక సేవారత్న పురస్కారంతో, ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టినా తనకంటూ ముద్ర వేసుకుంటూ నిస్వార్థంగా సేవలందిస్తున్న ఇమన్ని శశికుమార్ ను ఆధ్యాత్మిక సామ్రాట్ పురస్కారంతో, ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహ ధన్ కుమార్ ను ఆధ్యాత్మిక కేసరి పురస్కారంతో సన్మానించారు. లక్ష దీపార్చన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. దాతలను సత్కరించారు. వివిధ ఆలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో జరిగే ఎన్నెన్నో కార్యక్రమాలకు వారు ఎప్పుడూ అలాగే వారి యొక్క మరి వారికి సందర్భంగా ఈ శ్రీనివాస శివకార్తికేయ దివ్య కళ్యాణ మహోత్సవ వేదిక మీద ఆధ్యాత్మిక సామ్రాట్ అనే బిరుదుతో ఒకసారి అందరూ కర్తాళ ధ్వనులు ఈవెన్ శశికుమార్ గారికి ఆధ్యాత్మిక సామ్రాట్ అనే బిరుదుతో సత్కారం చేస్తూ ఈ యొక్క పుష్పమాలాకృతంగా చేసి జ్ఞాపకం చెప్పడం జరుగుతోంది. మనందరూ జన్మ ధరించిందని భావిస్తున్నాం. కార్యక్రమం మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు అసలు ఎంత ఆనందంగా కార్యక్రమాన్ని మనం జరిపించామనేది మన హృదయానికి తెలుసు. నేను ఈ వేదిక మించి శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం అనేది స్థాపించి ఇంత చిన్న వయసులో ఎందరి హృదయాలను గెలుచుకున్న సోదరుడు ఎర్రమిల్లి సాయి నరసింహ మనోజ్ శర్మ అవతారి గారికి మనందరి తరఫున మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాం. ప్రధానంగా ఇంకొక మాట కూడా చెప్పి తీరాలి. వయస్సుతో సంబంధం లేదు. ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఉన్నవాడు ఎవడైనా సరే దానిలో విజయం సాధించగలడని నిరూపించాడు సోదరుడు మనోజ్ సార్. నిజంగా నా హృదయపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు. మనోజ్ శర్మ అనేటువంటి వ్యక్తి ఈరోజు సమాజానికి ఎంతగా తెలిసాడంటే నూకాలమ్మ తల్లి అని ఆ మనోజ్ శర్మ చెప్పకుండానే చెప్తున్నాడు. కారణం ఏంటంటే రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం అనేది అతను అనుష్ఠానం కోసం పెట్టుకున్నాడు. ఎంతో మందికి ఒక మార్గం చూపించడానికి పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ మీరు అర్థం చేశారో లేదో, ఆ తల్లి అనుగ్రహం వల్ల ఈ వైభవం చూపించడం కోసమే సాక్షాత్ నూకాలమ్మ తల్లిని అక్కడి నుంచి ముందు ఇక్కడికి రావింప చేసి అమ్మవారిని ఇక్కడ
కూర్చోబెట్టిన తర్వాత ఓంకారం చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించడం అంటే కృతజ్ఞతాభిష్కరణ. అమ్మవారి పట్ల మేము ఎప్పుడూ శ్రద్ధాభక్తులతో ఇలా ఉంటామని. శ్రీమాత్రే పవిత్ర కార్తీక మాసం, కార్తీక సోమవారం మహాపర్వణిగా చెప్పేటువంటి రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో శ్రీ రాజరాజేశ్వరి త్రిశక్తి పీఠం నిర్వాహకులు ఎడమిలి మనోజ్ శర్మ గారి నేతృత్వంలో శ్రీనివాస శివకార్తికేయ కళ్యాణ మహోత్సవం, ముగ్గురి కళ్యాణాన్ని ఒకే వేదిక పైన చూసేటువంటి భాగ్యం ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు కలగడం, అనంతరం కళ్యాణమూర్తులు ఎదురుగాను అమ్మవారి ఆలయంలో లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించుకునేటువంటి యోగ్యత కలగడం అనేది నిజంగా ఈ పట్టణ ప్రాంత ప్రజలు చేసుకుంటున్న అదృష్టంగా భావించాలి. కార్యక్రమానికి అధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు ఇచ్చేసి కార్యక్రమం విజయవంతం చేసి అందరి హృదయాలలో ఒక ఆనందాన్ని నింపారు. ఆ భాగ్యాన్ని కలిగించినటువంటి భగవంతుడికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేయాలి. ఈ దాతలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కార్యక్రమానికి సహకరించి చేద్దాం, ఒక మంచి ధార్మిక కార్యక్రమాన్ని చేద్దాం, భక్తులందరినీ ఒక ఆధ్యాత్మిక పదంలో నడిపిద్దామని ముందుకు వచ్చినటువంటి దాతలకి, అదేవిధంగా విచ్చేసిన భక్తులకి అందరికీ కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వేజన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైనటువంటి శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు శ్రీనివాస శివకార్తికేయ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవంగా ఒకే వేదిక ఒకే ముహూర్తంలో మనందరం కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులంతా కూడా పాల్గొని ఈ యొక్క శ్రీనివాసుడు, శివుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవేరుల యొక్క ఆశీస్సులు పొంది నూకాలమ్మ అనుగ్రహాన్ని పొంది అమ్మవారికి ప్రతి ఏటా జరిగే లక్ష దీపోత్సవాన్ని ఈరోజు ఆరుద్ర నక్షత్ర సందర్భంగా, కార్తీక సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో జంగారెడ్డిగూడెం పట్టణం మొత్తం అంతా ఇక్కడ ఉన్న అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క లక్ష దీపోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలే ఉన్నారు. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ నూకాలమ్మ గుడి దగ్గర ఈ కార్యక్రమం శ్రీనివాస శివకార్తికేయ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మన ఈ మనోజ్ గారు ఆయన సంకల్పించడం జరిగింది. చాలా వైభవంగా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ లక్ష దీపోత్సవం చేయడం జరిగింది. అలాగే భోజనాలు, ఈ కార్యక్రమాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన భక్తులందరికీ కూడా, అలాగే మన రాజుల పండుగ గారికి, మనోజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూ వెలసిన మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర, మంత్రి కొలుసు పార్థసారథులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం మంగళవారం కావడంతో వేకువజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దీపారాధనలు చేసుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 4 గంటలకు తీర్థపు బిందె, ప్రాతకాలార్చన, తోమాల సేవ అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అన్నప్రాసనలు, వాహన పూజలు జరిపించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 7,61,167 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఉప కమిషనర్ చందన తెలిపారు. భక్తులు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయం వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం ఆలపించారు. ఆలయం వద్ద అగ్నిమాపక, పోలీస్ శాఖ, బొర్రంపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సేవలు అందజేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో అడితి సమీపంలో ఎదురెదురుగా ట్రక్ ఆటోలు ఢీకొన్నాయి. దీంతో జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురానికి పచారీ సరుకుల లోడుతో వస్తున్న ట్రక్ బోల్తా పడింది. పచారీ సరుకులు నేలకొరిగాయి. ఎదురుగా వస్తున్న ట్రక్ ఆటో అద్దం బీటులు వారింది. ఆ ఆటో నడుపుతున్న డ్రైవర్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతనికి 3 కుట్లు వేసినట్లు తెలియజేశారు. ఆటో యూనియన్ సభ్యులు, స్థానికులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని చర్చలు జరిపారు. ఇది శ్రీనివాసపురం రోడ్డు జంగారెడ్డిగూడెం అండి. ఇది డంపింగ్ యార్డు, బ్రాండీ షాప్ దగ్గరలో ఉన్నటువంటి కటింగ్. నేను జేఆర్జీ రోడ్డుకి వెళ్తున్నాను. జేఆర్జీ నుంచి నాకు ఎదురుగా ఒక ట్రక్ ఆటో సరుకులు సామాన్లు వేసుకుని వస్తుందండి. జస్ట్ త్రుట్టులో ఒక 100 అంచులో ఎలా జరిగిందో కనుమాయ చేసినట్టు త్రుట్టు తప్పేసిందండి. ఎలా జరిగిందో తెలియదు, ఇద్దరికి ఇది అర్థం కావట్లేదు. నా బండి అయితే బాగా డ్యామేజ్ అయిందండి. ఆయన కూరగాయల బండి పడింది, ఆయన బండికి అయితే డ్యామేజ్ లేదు, కానీ నాకు చాలా హెవీగా హెడ్కి తగిలిందండి. ఒక ఇంచుమించుగా 3 అంగుళాల పైన హోల్ పడింది, తగిలింది దెబ్బ. ఆయనకైతే బండి డ్యామేజ్ అవ్వలేదు, కానీ నాకు బండి డ్యామేజ్ అయింది. ప్లస్ హెడ్కి అయితే బాగా ఇంజూరీ అయిందండి. కొంచెం బాగా టిచ్చింగ్ పడుతుందండి.
జంగారెడ్డిగూడ మండలం గురవాయిగూడ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కళ్యాణ మండపం నిర్మాణానికి సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి 70 లక్షల రూపాయల విరాళం ఇచ్చినట్లు, అందుకే ఆ కళ్యాణ మండపానికి ఆయన పేరు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 70 లక్షల రూపాయలు వెచ్చించి మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ మండపం నిర్మిస్తున్న విషయాన్ని మంత్రికి రాంబాబు వివరించారు. దీనిపై ఆయన స్పందించారు. మంచి కార్యక్రమాలు నిర్వహించడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిలు ముందుంటారని అన్నారు. ఇంత ఆంజనేయ స్వామికి ఇంత పెద్ద దేవస్థానం కూడా నేను మరి నాకు తెలియదేమో కానీ నేను ఎక్కడ చూడలేదు. చాలా బ్రహ్మాండంగా ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులు దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. దానికి తోడు అనేక మంది సహాయ సహకారాలు కూడా ఉంటాయి అభివృద్ధి చెందాలని. మరి చిరంజీవి గారు ఒక గొప్ప వ్యక్తిత్వం, నాకు వ్యక్తిగతంగా కూడా ఆయనకి సంబంధాలు లేదు. రాష్ట్రపతిగా కేంద్ర మంత్రిగా పనిచేశాం. అంత ఉన్నత స్థానంలో ఉన్నా కూడా కింది స్థాయి వరకు వచ్చి కింది స్థాయి వ్యక్తులు కూడా ప్రేమగా పలకరించే మనస్తత్వం వ్యక్తి చిరంజీవి గారు. ఎందుకంటే నేనేదో ఆయన పొగడతని కూడా చెప్పట్లేదు. ఆయన కలిసి దాదాపు 7-8 సంవత్సరాలు లేదు. అయినా కూడా ఆయన వ్యక్తిత్వం చాలా గౌరవించదగ్గ వ్యక్తిత్వం అని చెప్పేసి మనం చేస్తాం. వారు రాజ్యసభ నిధులతో మరి ఇక్కడ ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలని చెప్పేసి రాంబాబు గారు, మురళి గారు ఇందాక చెప్పారు. ఇక్కడ పెద్దలు కూడా ఈశ్వరి గారు అంతా కూడా చెప్పారు. మరి వారు ఏదైతే కోరుతున్నారో దానికి చిరంజీవి గారి పేరు పెట్టారని అది సబబు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి తీసుకుని దానికి చిరంజీవి గారి పేరు పెట్టడానికి పూర్తిగా సహకరిస్తారని చెప్పేసి వారి కోరిక తప్పకుండా ప్రజల కోరికే వారి కోరిక. 70 లక్షలు నిధులు కూడా ఇచ్చారు కాబట్టి వారి పేరు పెట్టడం సబబు, దానికి తగు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు. తప్పకుండా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2014-19లో జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని జీవోలు కూడా రావడం. తర్వాత వచ్చిన ప్రభుత్వం మీ అందరికి తెలిసిందే ఎటువంటి చీకటి పరిపాలన చేస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు నాకు కూడా స్పష్టంగా చెప్పారు, వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం ప్రపోజల్ పంపించండి, ఉన్న ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా చేద్దామని చెప్పేసి ఆలోచన, తప్పకుండా దానికోసం కృషి చేస్తానని చెప్పేసి. పోలవరం నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పర్యటించారు. జిలుగుమిల్లి, టీ నర్సాపురం మండలాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడుగడుగున ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొర్గం శ్రీనివాస్, సోమసుందరం పాల్గొన్నారు. నాయకుల ఆత్మీయ సమావేశంలో పలు అంశాలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మొత్తం ఉన్న సొసైటీలు కానీ, రేపు జరగబోయే జడ్పీటీసీ కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచ్ కానీ మనం అందరం కైవసం చేసుకుని ఎంపీ గారికి, కన్వీనర్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంచుకోటగా ఉందని మరొకసారి కార్యక్రమాలు ఇక్కడ ప్రోగ్రాం పెట్టాము. ఎందుకంటే ఇక్కడ మా టార్గెట్ 80,000 సభ్యత్వ కార్యక్రమం పెట్టాము. ఇక్కడ టోటల్గా పోలవరం కాన్స్టిట్యున్సీ అంతా కూడా కలిపి ఇక్కడ 10,000 వరకు రావాలని చెప్పి ఇలా మన కార్యకర్తలతో, టీడీపీ కార్యకర్తలతో అందరితో మాట్లాడడానికి, అలాగే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కలిసి వాళ్ళకి సభ్యత్వాలు చేయాలని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇవాళ జిడిమిల్లిలో ఒక ప్రాజెక్ట్ రాబోతుంది, డిఫెన్స్ నేవీకి సంబంధించిన ప్రాజెక్టు. దానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా తీర్చమని వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది. ఇవాళ ఆ ప్రాజెక్ట్ రావడం వల్ల 2,500 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అలాగే 6,000 ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం ఉంది. దాంట్లో లోకల్ వాళ్ళకే 3,000 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నారు. అందుకని ఇవాళ ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా క్లారిటీగా మాట్లాడాము. దాంట్లో ఫ్యాక్టరీ కట్టేటప్పుడు కూడా దానికి కావాల్సిన పరికరాలు అన్నీ కూడా దానికి కట్టేదానికి ఏమేమి కావాల్సిందో ఆ కాంట్రాక్ట్ పనులు కూడా ఒక 300 నుంచి 400 కోట్లు కూడా లోకల్ వాళ్ళకి ఇచ్చేదానికి కూడా మాట్లాడుతున్నాం. అందుకని ముందు ఈ గ్రామ పంచాయతీ రిజల్యూషన్ కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరికీ వెళ్తున్నాను. ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్ళడానికి ప్రతి ఒక్కరిని ఇక్కడ పోలవరంలో అయినా కానివ్వండి, జిడిమిల్లిలో అయినా కానివ్వండి, ఇక్కడ అందరూ కూడా నాయకులు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం.
తన పేరు చెప్పుకుని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అన్నారు. టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం అడ్రోడ్డు వద్ద ఎంపీ మహేష్ యాదవ్ కు టీడీపీ నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. భారీగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, చలపతి, శ్రీరామ్మూర్తి, సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు, నారాయణ, సుంకవల్లి, సౌజన్య, వాల్ శ్రీను, గద్దె సుబ్రహ్మణ్యం, అఖిల్, కిరణ్, విద్యాధర్, రాజేష్, గారపాటి శ్రీను, రామారావు, రాంబాబు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ అయిపోతే ఏదో ఒకటి క్లారిటీ వచ్చేస్తుంది కదా, ఏది ఇక్కడ ఉంటున్నామా ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అనేది వచ్చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో ఒకసారి అయిపోవాల్సిందే, ఇవాళ కాకపోతే రేపైనా అవ్వాల్సిందే, లేకపోతే ఎల్లుండైనా అవ్వాల్సిందే. నిర్వాసితులు ఇక్కడ నుంచి కదలాల్సిందే, పోవాల్సిందే, వాళ్ళకి ఇల్లు కట్టియాల్సిందే, వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వాల్సిందే. ఆ బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకున్నాము, 100% చేస్తున్నాము. ఎక్కడ కానీ సంక్షోభం లేకుండా వాళ్ళని మూవ్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని అందరూ చెప్తున్నాం. ఎవరు కూడా మీరు మైండ్ లో ఏది పెట్టుకోవద్దండి. ఈ 5 ఏళ్లలో మీరు చూస్తారు కదా, దాన్ని బట్టే కదా మళ్ళీ మేము వచ్చి ఓట్లు అడుగుతాం. మేము మంచి పని చేస్తాను, మీరు ఓట్లు వేయండి. మేము మంచి పని చేయకపోతే ఓట్లు వద్దేయండి. మేము మీకు మంచి పని చేయడానికి వచ్చాం, మంచి పని చేస్తామని అందరికీ తెలుసు. మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ ప్రాజెక్ట్ వస్తే మంచి ప్రాజెక్టు, యువతకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకోకుండా కూడా ఉద్యోగాలు వస్తాయి, ఎవరికైనా కానీ ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం వస్తుంది. ఇక్కడే ఉద్యోగాలు మేము ఇక్కడ ఫ్యాక్టరీ అయిపోయిన దేశం వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇక్కడే ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఓకే అన్నాకే మేము మీకు వచ్చి చెప్తున్నాం. ఏదో ఊరికని గాలిలో మాటలు చెప్పడం లేదు, వాళ్ళతో మాట్లాడి మీకు వచ్చి మాటలు చెప్తున్నామని అందరికీ చెప్పాలి. మాటలు చెప్పం, చేతుల్లో చేసి చూపిస్తాం. మీరు అందరూ కూడా ఈ గ్రామంలో ఉండేటోళ్ళు, ఈ మండలంలో ఉండేటోళ్ళు అందరూ కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్ళేట్లు మీరు అందరూ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జంగారెడ్డిగూడ మండలం గురువాయగూడ మధ్య ఆంజనేయ స్వామిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఆర్వి చందన, ఎండోమెంట్ అధికారులు పూల బుకే అందజేసి శాలువా వేసి ఘనంగా సత్కరించారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు ఆహ్వానం పలికారు. మధ్య ఆంజనేయ స్వామికి విశేష పూజలు చేశారు. వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి చిత్రపటం అందజేసి సత్కరించారు. మంత్రి కొలుసు పార్థసారథితో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఫోటోలు దిగారు. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళి రామకృష్ణ, గంట సత్యనారాయణ, మాసిరెడ్డి గాంధీ, వెంకటరామ మోహన్ రావు, అన్నం వంశీకృష్ణ దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి అన్నదాతలు ప్రారంభించారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ తో పనిచేస్తున్నారని తెలిపారు. సంపద సృష్టిస్తున్నారని వెల్లడించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతుల సమస్యలను గురించి డీసీజీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, గంట మురళీ రామకృష్ణ వివరించారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సారథ్యంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని అన్నారు. సోషల్ మీడియాను సక్రమంగా వినియోగించుకోవాలని, ఆ విధానాన్ని తాము ప్రోత్సహిస్తామని అన్నారు. మహిళలపై అసభ్యకరంగా పోస్టు చేస్తే సహించేది లేదని అన్నారు. సమాచార శాఖ ద్వారా మంచిని ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు, జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య పాల్గొన్నారు. నమస్కారం. ఆ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అందరి కష్టాలని ఆంజనేయ స్వామి తీర్చాలని మనసారా కోరుకుంటాం. అధోగతి పాలైపోయిన రాష్ట్రాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. లేకపోతే అందరికీ తెలిసిందే రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది. దేశంలోనే ఉన్నత స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా ఒక మోడల్ గా డెవలప్ అయిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అన్ని రంగాల్లో కూడా పరిగెత్తిపోయిన విషయం అందరికీ తెలుసు. ఎంత ఘోరంగా తయారైందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా ఆకలింపు చేసుకోవటానికి సమయం పట్టేంత ఆర్థిక విధ్వంసంలో ఈ రాష్ట్రం ఉండటం చాలా శోచనీయం. అటువంటి రాష్ట్రాన్ని ఒక చిత్తశుద్ధితో, ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్లి దేశంలోనే మొదటి 2 స్థానాల్లో నిలపాలి రాష్ట్రాన్ని అని కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలుస్తుంది. ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువకులకి ఒక భరోసా కల్పించడం. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి
వారికి ఒక భవిష్యత్తునికి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి కనీసం కాలువల రిపేర్ కానివ్వండి, డ్రైన్ల రిపేర్ కానివ్వండి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. మేం దుమ్ము లేపుతాం, మాకు అదుపు అడ్డు లేదు, అడిగేవారు లేరు, అడిగితే పట్టించుకునేవారే ఉండరు, అంతా మా ఇష్టం అన్నట్టుగా టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణం లోపలి నుంచి రాకపోకలు సాగించే టిప్పర్లు ఇన్నర్ రహదారులలో సైతం వేగంగా వెళ్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ వేగానికి రహదారిపై దుమ్ము లేచిపోతుందని రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనాలు బాటసారులు ఇబ్బంది పడుతున్నాయని తెలియజేస్తారు. అంతేకాకుండా టిప్పర్స్ మట్టి లోడుతో వెళ్తుండగా వాటిపై కనీసం కవర్లు కూడా కప్పకుండా వెళ్లడంతో రాకపోకలు సాగించే వారి కళ్ళలో దుమ్ము మట్టి పడి ఆసుపత్రి పాలవుతున్నట్లు పేర్కొంటున్నారు. టిప్పర్స్ రాకపోకలపై వేగంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అవుట్ డోర్స్ లో టిప్పర్స్ ఎలా వెళ్తున్నప్పటికీ పట్టణంలో ప్రవేశించి బయటకు వెళ్లే సమయంలో సైతం అదే స్పీడ్ తో వెళ్తున్నాయని, ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణహాని ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని బాటసారులు ప్రశ్నిస్తున్నారు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఐజీ అశోక్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఐజీ అశోక్ కుమార్ కు స్వాగతం పలికారు. వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారు. వేద మంత్రాలతో ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను బహుకరించారు. శాలువాతో స్వామి వస్త్రంతో ఐజీ అశోక్ కుమార్ ను సత్కరించారు. అనంతరం భీమడోలు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. తొలుత పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. వార్షిక తనిఖీలో భాగంగా భీమడోలు సర్కిల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఆయన వెంట ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఉన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గౌతు సత్యేంద్ర కుమార్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ప్రగలపాటి కాశీ, సీనియర్ నాయకులు మద్దాల ప్రసాద్, కొప్పుల బాలకృష్ణ పాల్గొన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు ఇందిరాగాంధీ దేశం కోసం, దేశ ప్రజల కోసం అహర్నిశలు సేవ చేశారని వక్తలు ప్రసంగించారు. జాతీయ స్థాయిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే స్వాతంత్రం వచ్చింది అనేది ప్రజలు గుర్తించాలని తెలిపారు. భారత మాజీ ప్రధాని శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ అనాథాశ్రమంలో వృద్ధులకు దుప్పళ్ళ పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి ఇందిరాగాంధీ గారి గురించి ఇంచుమించు మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎంత సేవ చేసిందో మన దేశానికి, ఆవిడ సేవలు ఎన్ని చేశారో ఈ రోజు మనం ఇలాగా మనం ఉంటున్నాం అంటే కారణం కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళు చేసిన సేవల వల్లే. మరి అంతా గుర్తించుకోవాలి. ఇంతకు ముందు అంతా కలిపితే ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల నుంచే మనం ఏదో ఉంటున్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి స్వతంత్రం రాగానే స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రం వచ్చిన తర్వాత మన బాగోగులన్నీ చూసుకుని మనకి ఏం కావాలి ఏంటి, ప్రాజెక్టులే కానివ్వండి, జనాలు ఉండటానికి ఇళ్ల స్థలాలు కానివ్వండి, తిండి విషయం కానీ అన్ని చేసింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ
ఎంతో సేవలు చేసిన వల్ల మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే కారణం కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఇవాళ వాళ్ళు చనిపోవడానికి మరి వాళ్ళు చనిపోయారంటే వాళ్ళు దేని గురించి చనిపోయారు? మన ప్రజల కోసమే చనిపోయారు. వాళ్ళ గురించి ఏం చనిపోలేదు, ప్రజల కోసమే చనిపోయారు. ఇవాళ రాజీవ్ గాంధీని టెర్రరిస్టులు చంపిన, ఇందిరాగాంధీని వాళ్ళ సెక్యూరిటీ చంపిన, అంతా కూడా ప్రజల కోసమే చనిపోయిందంతా ప్రజల కోసం. మీరందరూ కూడా రాబోయే కాలంలో మరి మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి మరి ఈ రోజు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మీ అందరికి కూడా ఈ దుప్పల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు మా అందరు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజుకి ఉన్నందుకు కూడా మరి మేము చాలా గర్విస్తున్నాము, సంతోషిస్తున్నాం. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి అమ్మా నాన్న వికలాంగుల సేవా సంస్థ దగ్గర జరుపుకోవడం జరుగుతుందండి. కావున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. అలాగే గరీబీ హటావో దేశ్ బచావో అనే కార్యక్రమంతో ఆవిడ నిరంతరం శ్రమించిందండి. ఆవిడ ఆఖరి రక్తం పట్టు సుఖ వరకు కూడా దేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడిన భారతదేశం మొట్టమొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారండి. ఇవాళ ఆవిడ యొక్క జయంతిని 107వ జయంతిని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్న సభ్యులకి అందరికీ, ఈ సేవా సంస్థలో ఉన్న సభ్యులకి అందరికీ కూడా ఇక్కడ దుప్పట్ల కార్యక్రమం, పంచిపెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు భారతదేశ మాజీ ప్రధానమంత్రి, ఏకైక మహిళా ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో మరి అమ్మా నాన్న వికలాంగుల ఆశ్రమం నందు మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ఇందిరాగాంధీ గారి గురించి చెప్పుకోవాలంటే గరీబీ హటావో అని పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. ఈ రోజు ఎన్ని పార్టీలు వచ్చి ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా అన్నిటికీ ధీటైన పథకం, ప్రజల మనసులో ఉండిపోయిన పథకం ఇందిరమ్మ ఇండ్లు. దీనికి మించి పథకం ఈ రోజు వరకు 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ప్రజలకు సంక్షేమం చేకూర్చడంలో దీనికి మించిన పథకం లేదు. అంతలాంటి పేదల పట్ల ప్రేమతో ఆవిడ తీసుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్లో అది కీలకమైనది. అలాగే సంక్షేమమే కాకుండా దేశ అభివృద్ధి కోసం అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మన భారతదేశం మొట్టమొదటిసారిగా అణుబాంబును కూడా ప్రయోగించడం జరిగింది. ఇలాగ చెప్పుకోవాలంటే మరి చివరి రక్తం పొట్టు వరకు ఆమె దేశం కోసం త్యాగం చేశారు. దేశాన్ని యూనిటీగా ఉంచడం కోసం, ఐక్యంగా ఉంచడం కోసం మరి ఆ రోజు ఆమె ప్రాణత్యాగానికి కూడా చేయడం జరిగిందని మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. భారతదేశ మహిళ ఒక శక్తి, ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈ రోజు ఇందిరాగాంధీ గారు నడిచిన దారిలో కాంగ్రెస్ కార్యకర్తగా మేమందరం నడవడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 20వ తేదీన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. 251 రూపాయలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జై శ్రీనారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయంలో ఈ నెల 20వ తేదీ బుధవారం కృష్ణ పంచమి పునర్వసు నక్షత్ర శుభ సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు బుధవారం 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు 251 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చు. కావలసిన పూజా సామాగ్రి అన్ని కూడా ఆలయ అధికారులచే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు కార్యక్రమం అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి పవిత్రమైన కార్తీక మాసంలో భగవంతుని యొక్క సన్నిధిలో నిర్వహించే ఈ సామూహిక సత్యనారాయణ కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ. విజయవాడలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ 2లో దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీకి చెందిన ప్లేయర్లు విజేతలకు నిలిచారు. అండర్-16 బాలికల విభాగంలో తృతీయ స్థానాన్ని ఎం తన్మయ్, అండర్-10 బాలికల విభాగంలో వి శ్రీ ఆద్య 8వ స్థానాన్ని, అండర్-14 బాలుర విభాగంలో పి అశ్లేష్ 10వ స్థానాన్ని, అండర్ ఏజ్ విభాగాల్లో ఎం కుషాంక్, కె అనన్య, పి నందు, ఎం హార్దిక్, పి శివనాగ్, పి కార్తికేయ, జి అన్వేష్ కార్తికేయ, ఎన్ చిద్విలాస్, ఎం అభిషయ్ ప్రత్యేక బహుమతులు పొందారు. విజయవాడ చెస్ టోర్నమెంట్ నిర్వాహకులు దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీ వారిని మిమంటోతో సత్కరించారు. చెస్ టోర్నమెంట్ విజేతలను చెస్ కోచ్ అండ్ డైరెక్టర్ ఐనపర్తి సరళమాధవి, ఏ చంద్రశేఖర్ మాస్టర్ తల్లిదండ్రులు అభినందించారు.
పోలవరం నిర్వాసితుల గురించి అసెంబ్లీలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గలం విప్పారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, తమ భూమిని, ఇళ్లను వదిలి బయటకు వచ్చిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రజలకు న్యాయం జరగాలని అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో 70% ప్రాజెక్టు పనులు పూర్తి చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుపై కనీస దృష్టి సారించలేదని తెలియజేశారు. ఆరెంజ్ ప్యాకేజ్ లో ఉన్న పలు సమస్యలపై అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చారు. ధన్యవాదాలు అధ్యక్ష. రోజు పోలవరం నిర్వాసితుల గురించి అధ్యక్ష, రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉండాలని తమ భూముల్ని, గ్రామాలని, ఇళ్లని వదిలేసి పోలవరం ప్రాజెక్టు కోసం వదిలి బయటకు వచ్చారు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుమారు 70% పనులు పూర్తి చేశారు అధ్యక్ష. గత ప్రభుత్వం కనీసం దీనిపై దృష్టి కూడా పెట్టలేదు అధ్యక్ష. అలాగే నిర్వాసితుల సమస్య అధ్యక్ష, వారికి భూమి బదులు భూమి, ఇళ్లకు బదులు ఇల్లు, 18 సంవత్సరాలు నిండి వారికి ప్యాకేజీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క నిర్వాసితులకు కూడా న్యాయం చేయలేదు అధ్యక్ష. అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు R&R ప్యాకేజీలో గాని, అలాగే టీడీపీ పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని గుర్తించి వారికి సంబంధించిన ఇళ్లలో ప్యాకేజీ, అలాగే వాళ్ళ లిస్టులో నుంచి తప్పించారు అధ్యక్ష. అలాగే 2007లో 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి చాలా మంది యువత 18 సంవత్సరాలు నిండలేదు అధ్యక్ష. అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేసి వారందరికీ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే పోలవరం నియోజకవర్గం సంబంధించి 3 మండలాల నిర్వాసితులు కుక్కునూరు, వెల్లేరుపాడు, పోలవరం, ఈ 3 మండలాల నిర్వాసితులు వర్షాకాలం వస్తే అధ్యక్ష అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వారు కొండల్లో, గుట్టల్లో నివాసం ఉంటూ ఈ 2 నెలలు కూడా, వరదలు ఉన్న 2 నెలలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే వీరికి మన ప్రభుత్వం నుంచి వెంటనే పోలవరం నిర్వాసితులకి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే మన ఎన్డీఏ కూటమి వల్లే ఈ నష్టపరిహారం అందుద్దని మనస్ఫూర్తిగా నిర్వాసితులందరూ కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుకి లోనికి వెళ్లాలంటే పర్మిషన్ ఇచ్చేవారు కాదు అధ్యక్ష. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష, బస్సులతో ఈ పోలవరం ప్రాజెక్టుని చూడడానికి వీరికి ప్రవేశం ఉండేది అధ్యక్ష. రాష్ట్రం అంతా కూడా ఇలాగా బస్సులతో తీసుకువెళ్లి అక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా కడుతున్నారనేటువంటి చూపించేటువంటి కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. అలాగే తప్పకుండా రానున్న రోజుల్లో మనం పోలవరం నిర్వాసితులకి న్యాయం చేస్తారని వారందరూ కూడా దృఢంగా నమ్మారు అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. పోలవరం నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. జంగారెడ్డిగూడెంలో నేత్రపర్వంగా జరిగిన శ్రీనివాస శివకార్తికేయ కళ్యాణం, కార్తీక దీపోత్సవం, పాల్గొన్న భక్తులు. దుమ్ము లేపుతున్న టిప్పర్స్, వేగంతో రాకపోకలు సాగిస్తున్న టిప్పర్స్ కారణంగా పొంచి ఉన్న ప్రమాదం అంటున్న ప్రయాణికులు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ, పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.